జూటా హామీలతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు సందుపట్ల సునీల్ రెడ్డి పిలుపునిచ్చారు. విశ్వ హిందూ పరిషత్ నాయకులు అయోధ్య రవీందర్తో పాటు ఆయన అనుచరులు విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, హిందూ వాహినికి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు ఆదివారం సాయంత్రం సునీల్ రెడ్డి సమక్షంలో బీజేపీ పార్టీలో చేరారు. ఈ మేరకు బీజేపీ రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో గోదావరి ఖని సాయిలీలా రెసిడెన్సీలో ఏర్పాటు చేసిన చేరికల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన సునీల్ రెడ్డి ముందుగా మున్సిపల్ టీ జంక్షన్ వద్ద బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికగా సునీల్ రెడ్డి కందుల సంధ్యారాణితో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం చేరికల కార్యక్రమంలో పాల్గొని పార్టీ కండువాలు కప్పి విహెచ్పి, బజరంగ్ దళ్, హిందూ వాహిని కార్యకర్తలను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సునీల్ రెడ్డి సంధ్యారాణి మాట్లాడుతూ దేశంలో మళ్లీ అధికారంలోకి వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని, బీజేపీ కార్యకర్తలంతా పెద్దపల్లి పార్లమెంటులో కాషాయం జెండా ఎగరవేయాలని కోరారు. రాష్ట్రంలో అధికారంలో లేని బీఆర్ఎస్ పార్టీని కేంద్రంలో అధికారంలోకి రాని కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓటు వేసి వృధా చేయొద్దని, రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి జరగాలంటే ప్రజలంతా బీజేపీ పార్టీని ఆదరించాలన్నారు. ఇక్కడ ఆకాంక్షించేది ఒకటే, అది భారతీయ జనతా పార్టీ రాబోయే ఎలక్షన్స్ లా అధికారం చేజిక్కాలి. ఇన్ని సంవత్సరాలు మీరందరూ హిందూ ధర్మం కొరకు కొట్లాడిరు. ఇవాళ మీ బాధ్యత ఈ ప్రాంతంలో హిందూ ధర్మాన్ని కాపాడమే కాదు, హిందూ ధర్మాన్ని కొరకు కొట్లాడమే కాదు, భారతీయ జనతా పార్టీని అధికారంలో తీసుకొచ్చే బాధ్యత మీ అందరి మీద ఉందని సందర్భంగా తెలియజేస్తున్నారు. మనందరి లక్ష్యం ఒకటే, ఒక భారతీయ జనతా పార్టీ దేశంలో 2 సీట్లకు వెళ్ళి ఇవాళ 302 సీట్ల వరకు వచ్చిందో, అది సాధ్యమైందంటే ఒక క్రమశిక్షణ గల పార్టీ, ఒక సిద్ధాంతం గల పార్టీ, మన ధర్మం కొరకు పుట్టిన పార్టీ, మన దేశం కొరకు పుట్టిన భారతీయ జనతా పార్టీ ఆ సిద్ధాంతాల మనమందరం కూడా నడుచుకుంటూ మళ్ళా మన తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేసే దశగా మనందరం పనిచేయాలని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆ క్రమంలో ఇప్పుడు మన స్టెప్ నెంబర్ 1 పార్లమెంట్ ఎలక్షన్స్. ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ నిజంగా చూసుకున్నట్లయితే ఆల్రెడీ పక్కపొంటి ఆదిలాబాద్ పార్లమెంట్ లో గెలిచామని డిక్లేర్ చేసుకున్నారు. మన పక్కపొంటి నిజామాబాద్ డిస్ట్రిక్ట్ లో వాళ్ళు గెలిచామని డిక్లేర్ చేసుకున్నారు. ఇడిదికు కరీంనగర్ లో కూడా గెలిచామని డిక్లేర్. పార్లమెంట్ సెంటర్ లో పెద్దపల్లి మన సత్తా చూపెట్టాలా లేదా? చూపెడతామా లేదా? పక్కా. మన రాష్ట్రంలో రేపు రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగురుతుందంటే ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ లో మనం ఖచ్చితంగా మన వంతు పెద్దపల్లిలా జెండా ఎగరాల్సిన బాధ్యత మనందరికీ ఉందని సందర్భంగా తెలియజేస్తున్నాం. కాషాయం జెండా ఇవాళ మెడలో వేసుకున్నామంటే ఇది నిజంగా దీని పవర్ అనేది ఎట్లా ఉంటది. కాషాయం కండువా వేసుకున్న ప్రతి నాయకుడు, కార్యకర్త ఇవాళ ఎంతో ఉత్సాహంతో పనిచేస్తా ఉన్నాడంటే మీరు చూడండి. ఎన్నికలకి ముందు అన్ని రాజకీయ పార్టీలలో పెద్ద నాయకులు ఇవాళ పొద్దుగాల ఒక కండువా, పొద్దుకు ఒక కండువా కప్పుకున్న సందర్భాలని, పరిస్థితులని మనం చూసినాం. అవునా కదా? కానీ ఈ కండువాని విడిచి పోలేగా మేము బతికున్నంత వరకు చాలా మంది నాయకులు నాతో ఎన్నికల టైంలో పంచుకున్నటువంటి సీనియర్ కార్యకర్త నాతో ఎన్నికల సమయంలో ఏం చెప్పిండంటే, అక్క మమ్మల్ని అన్ని రాజకీయ పార్టీలు మా చుట్టూ తిరుగుతూ ఉన్నారు, అనేక రకాలుగా ప్రలోభ పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, కానీ మేము బతికున్నంత రోజులకి ఇదే కాషాయం కండువని కప్పుకుంటాము, రేపు చనిపోతే కూడా మా మీద ఇదే కండు వేయాలని చెప్పింది. అంటే అంత గొప్ప స్ఫూర్తితోటి మన భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం, కార్యకర్తలు ఉండడం నిజంగా కూడా
మన పార్టీకి గర్వకారణంగా విహెచ్పి నాయకులు అయోధ్య రవీందర్ మాట్లాడుతూ 30 సంవత్సరాలుగా ఆర్ఎస్ఎస్, విహెచ్పి, బజరంగ్ దళ్ కార్యకర్తగా హిందూ ధర్మం కోసం, హిందూ సమాజ రక్షణకు పనిచేశాను. ఈ ప్రక్రియలో ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చడం జరిగిందని తెలిపారు. అయోధ్య రామ మందిరం నిర్మాణం కోసం పోరాటాలు చేశామని, ఇప్పుడు అయోధ్యలో ప్రధాని నరేంద్ర మోదీ బాలరాముడి ప్రాణప్రతిష్ఠ చేయడంతో సంకల్పం నెరవేరిందని, ఇక ప్రధాని నరేంద్ర మోదీ కోసం బీజేపీ పార్టీలో కార్యకర్తగా పనిచేస్తానని తెలిపారు. 30 సంవత్సరాల చెల్లి ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా, అందులో విభాగమైన విశ్వ హిందూ పరిషత్తు కార్యకర్తగా, బజరంగ్ దళ్ కార్యకర్తగా గత 30 సంవత్సరాల చెల్లి హిందూ సమాజం సంఘటితం కోసం, హిందూ సమాజం ఏకీకృతం కోసం, హిందూ సమాజం హిందూ రక్షణ కోసం నా జీవితంలో 30 సంవత్సరాల చెల్లి నేను ఈ సమాజం కోసం, హిందూ సంఘటన కోసం నేను పనిచేసిన. ఈ పనిచేసిన సమయంలో ఎన్నో కష్టాలను నష్టాలను వస్తున్న నా జీవితం అంతా ఈ సమాజం, హిందూ సమాజం కోసమే నేను దారపోసిన. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో పోరాటాలు చేసి ఈ సమాజ రక్షణ కోసం మేమందరం ముందుకు పోయినాం. దానిలో భాగంగా అయోధ్యలో రామ జన్మభూమి ఇవాళ బాలరాముడు వెలిసిన బాలరాముడిని గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రతిష్ఠించిన తర్వాత రామరాజ్యం నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఆ రాముడు ప్రత్యక్షంగా వచ్చినట్టు అనిపించి ఈగాంజలి ఆయన చూపిన మార్గంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా, ఒక సుక్షిప్తమైన కార్యకర్తగా నేను ముందుకు పోతానని. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు బలుమురి వనిత, అమరీందర్ రావు, గాండ్ల ధర్మపురి, వడ్డేపల్లి రామచందర్, రేణుక తదితరులు పాల్గొన్నారు.